టీడీపీ వైసీపీ అధినేతల పనితీరు, వారి ఆలోచన విధానాలు చాలా భిన్నంగా ఉంటాయని అందరికీ తెలుసు. జగన్ 2019లో అధికారంలోకి రాగానే 2024 ఎన్నికలే లక్ష్యంగా అనేక పథకాలు, రాజకీయ వ్యూహాలు అమలు చేశారు. అవన్నీ బెడిసి కొట్టినప్పటికీ జగన్ 5 ఏళ్లు ముందుగానే ఎన్నికల్లో విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా పనిచేశారని స్పష్టమవుతోంది. అంతకుముందు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజల మధ్య ఉండేవారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుండేవారు. కానీ పదవి, అధికారం కోల్పోయిన తర్వాత జగన్ ఆలోచన విధానం, రాజకీయ వ్యూహాలు మరోసారి మార్చుకున్నారు. ఇప్పుడు పరామర్శ యాత్రల పేరుతో అప్పుడప్పుడు ప్రజల మధ్యకు వచ్చి తనకు ప్రజాదరణ తగ్గలేదని, పార్టీ శ్రేణులు ఎప్పటిలాగానే చాలా ఉత్సాహంగా ఉన్నారని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పటికీ ఇప్పటికీ ఒకే విషయంలో జగన్లో మార్పు రాలేదు. అదే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుండటం. ప్రజలతో, పార్టీ శ్రేణులతో మమేకం అవ్వాల్సిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని సోషల్ మీడియా ద్వారానే వైసీపీని రాష్ట్ర రాజకీయాలు నడిపించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనమే గెలుస్తామని జగన్ ఏ ధీమాతో చెబుతున్నారో ఎవరికీ అర్థం కాదు. ప్రజలు, పార్టీ శ్రేణుల మధ్య ఉండాల్సిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మధ్య ఉండటం వేరు, ముఖ్యమంత్రి హోదాలో ప్రజల మధ్య ఉండడం వేరు. ఇప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య తిరుగుతూ తన పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజల్లో సదాభిప్రాయం ఏర్పడేలా చేసుకుంటున్నారు. కూటమిలో జనసేన, బీజేపీలతో, అలాగే కేంద్రంతో కూడా సంబంధాలు బలపరుచుకుంటున్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వెనకాడడం లేదు. ఇవన్నీ 2029 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికే అని వేరే చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచి ఎన్నికల కోసం పని మొదలుపెట్టారు. కానీ జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాజకీయాలు చేస్తూ మళ్లీ మనమే అని వైసీపీ శ్రేణులను నమ్మమంటున్నారు. అంటే ఇది వరకు 175కి 175 మనకే అని నమ్మమన్నట్లన్నమాట. సీఎం చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు చేస్తుంటే జగన్ ఊహాలోకంలో విహరిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అంత గట్టిగా ప్రయత్నిస్తేనే ఎన్నికల్లో వైసీపీ గెలవలేకపోయింది. ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడు ఈ విధంగా దూసుకుపోతుంటే ఊహాలోకంలో విహరిస్తున్న జగన్ ఏ విధంగా వైసీపీని ఎన్నికల్లో గెలిపించుకోవాలో ఆయననే నమ్ముకున్న నేతలకి, వారినే నమ్ముకున్న వైసీపీ కార్యకర్తలకే తెలియాలి.